మై బ్లాక్ హల్దీ నల్ల పసుపు హార్వెస్ట్ అండి. చూడండి, నేను పోయిన సంవత్సరం ఒక చిన్న ఇలాంటి 2 గడ్డలే అంటే ఇవి పెట్టడం జరిగింది. ఇన్ని వచ్చాయి. అంటే చిన్న దాంట్లో పెట్టాను కాబట్టి రూట్ గ్రోత్ అవ్వలేదు. బట్ ఏంటంటే ఇవి కూడా వచ్చాయి ఎక్కువ. ఇవి ఏంటనేది తెలియట్లేదు. పక్కన అవి ఉన్నాయి, అవి ఆఫ్ ఇవి ఆఫ్ వచ్చాయి. అవి కూడా స్మెల్ సేమ్ హల్దీలాగే వస్తుందండి. ఇవ్వండి, వైట్గా ఉంది. వీటి పక్కన వచ్చిన రూట్ ఇది మట్టికి బ్లాక్ హల్దీ అండి. ఇవ్వండి, లోపల ఎంత కొంచెం డిమ్గా కనపడుతుంది వీడియో, కానీ ఇదిగోండి బ్లాక్, ఒకలాంటి పర్పుల్ కలర్ కూడా అనొచ్చండి దాన్ని. బ్లాక్ పర్పుల్ కలరు, మంచి మిల్కీ వైట్ సైడ్కి రూట్ సైడ్కి మిక్స్ అయ్యి వచ్చింది. ఇదిగోండి, కానీ ఎంత హ్యాపీ ఉంది. స్మెల్ అయితే చాలా పసుపులాగే వస్తుందండి స్మెల్. అయితే మనకి ఇది ఇంటికి నరదృష్టి తగలకుండా అమావాస్యకి ఎర్రగుడ్డలో ఒకటి వేసి కట్టుకోమంటారు పెద్దలు. తర్వాత చిన్నపిల్లలకు కూడా చిన్నది ఒకటి మొలతాడికి కట్టి అలా ఉంటే మంచిది. ఈ రోజుల్లో ఎంత మంచిగా ఉన్నా కళ్ళు మన మీద పడ్డాయంటే ఇంకంతే సంగతులు. ఇంకొక విషయం చెప్పాలి. నల్లరాయి అంటే నరదృష్టికి నల్లరాయి బద్దలవుతుంది అంటారు కదా, అలా జరగకుండా ఉండాలంటే మనం కొన్ని పాటించాల్సిందే పెద్దవాళ్ళు చెప్పినాయి. ఇదండి మా బ్లాక్ హల్దీ హార్వెస్ట్. ఇవ్వండి, చూడండి, పచ్చగా ఉండేది ఇదేం బ్లాక్, చాలా ముదిరిపోయిందండి, చాలా మంచిగా ఉంది. ఇవ్వండి, ఇది మా బ్లాక్ హార్వెస్ట్ హల్దీ. బాయ్.